అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. ప్రస్తుతం మనతో తెలంగాణ సినిమా వేదిక గౌరవ అధ్యక్షులైనటువంటి ప్రఫుల్ రామరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, యాక్చువల్గా ఒక వారం రోజుల క్రితం ఫిలిం ఛాంబర్లో ఆంధ్ర గో బ్యాక్ అని నినాదం వచ్చిందని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. అసలు ఇందులో నిజం ఎంత ఉంది? సో అక్కడ మీరు దగ్గరున్నారు. సో ఆ ఇష్యూని అంతా కూడా మీరే చూశారు కాబట్టి దాని గురించి నిజ నిజాలు బయట చెప్పండి సార్. ఆ రోజు అక్కడ జరిగింది డాక్టర్ నారాయణ రెడ్డి గారి 94వ జయంతి సందర్భంగా ఇక్కడ తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని సంబరాల్లో భాగంగా అక్కడికి చాలామంది వచ్చినారు. ప్రొడ్యూసర్లు వచ్చినారు, డైరెక్టర్లు వచ్చినారు, తెలంగాణ ఉద్యమకారులలో పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ రావడం జరిగింది. అక్కడ ఆయన మాట్లాడిన తర్వాత పాశం యాదవ్ గారు మాట్లాడి పోతూ పోతూ పైడి జయరాజు ఫోటో ఇంత చిన్నగా ఎందుకుంది, పెద్దగా ఉండాలి కదా, మిగతా మా తెలంగాణ యాక్టర్లు కానీ కళాకారులు కానీ ఫోటోలు లేవు అనే దగ్గర వాళ్ళు ఏమో మాట్లాడినారు. ఈయన కూడా గట్టిగా నిలదీసే వరకు అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడ్డది. అయితే దాంట్లో భాగంగా ఆ ఘర్షణ అనేది ఒకరినొకరు తోపులాడుకోవడం అనేది జరగదు. దాని తర్వాత ఏమైందంటే ఈ మా వాళ్ళందరూ వస్తారని వీళ్ళు మిగతా వాళ్ళందరూ హాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం, దాంట్లో ఏమైందంటే పోలీసు వాళ్ళు రావడం, వీళ్ళు నినాదాలు తెలంగాణ జిందాబాద్, ఆంధ్ర గోబ్యాక్ కానీ ఎవరో ఒకరు అన్నారు, అనలేదనేది మాత్రం కాదు కానీ అంటే దానికి కూడా ఆంధ్ర గోబ్యాక్ అనేటి ఇక ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి అది అయింది. కానీ వాంటెడ్లీ అక్కడ ఘర్షణ చేయడానికి మాత్రం ఎవరు వెళ్ళలేదు. ఈ ఫోటోలు పెట్టి కూడా 15 సంవత్సరాలు అవుతుంది, కానీ అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు సడన్గా నినాదం స్టార్ట్ చేశారని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? ఫోటోలు పెట్టి 15 సంవత్సరాలు అయింది, దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం, కాదంటలేము. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ ఉన్నది కాబట్టి అప్పుడు ఎవరు దీని గురించి పట్టించుకోలేదు. మిగతా విషయాలు ఉన్నాయి కాబట్టి మిగతా దాంట్లో ఉన్నారు. అందరూ అడిగినారు, వీళ్ళకి రిప్రజెంటేషన్లు అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది, కానీ అది ఇంకా అంత గట్టిగా పట్టించుకోలేదు. ఎట్లయినా 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ అయిపోతుంది కదా, తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళ ఆఫీసులు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా ఫామ్ అవుతుంది అనే దాంట్లో ఉండే కాబట్టి అప్పుడు ఎవరు అనుకోలేదు. 10 ఏళ్ల కాలం తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ ఛాంబర్ బైఫర్కేషన్ కాలేదు కాబట్టి మేము ఏప్రిల్ 3వ తారీఖు నుంచి మేము తెలంగాణ సినిమా వేదిక అనేది పెట్టడం, దాంతో అడుగుతూనే ఉన్నాం. గద్దర్ అవార్డులు కూడా తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి హైకోర్టులో కూడా ఇప్పుడు కేసు నడుస్తుంది, అది మేమే చేసినాం. అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఇష్యూ వచ్చినప్పుడు చేస్తారు కదా, ఆ విధంగా. తెలంగాణ వాళ్ళని అంటే మర్యాద ఇవ్వలేదు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగానే తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుందా? అక్కడ 100కి 100 తెలంగాణ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ సినిమాలు ప్రొడ్యూసర్, నేను కూడా ఒక ప్రొడ్యూసర్ని. నాకే నా సినిమాకి 2020 జూలై 10వ తారీఖు రోజు నేను రిలీజ్ చేస్తే నాకే థియేటర్లు దొరకలేదు. థియేటర్ల మాఫియా అనేది కొనసాగుతుంది. ఇవాళ అంటున్నారు దిల్రాజ్ అంటున్నారు, దిల్రాజ్ అధ్యక్షుడే కరెక్టే, కానీ దిల్రాజ్ ఎక్కడున్నాడు? ఆయన ఆంధ్రులతో తొత్తుగా మారి ఆయన వందల కోట్లు వేల కోట్ల సంపాదనలు ఉన్నాడు, కానీ ఇక్కడ తెలంగాణ సినీ ఫీల్డ్కి ఆయన చేసింది ఏం లేదు. అదొకటి. ఇప్పుడు నటి కుమార్ గారు అన్నారు, ఏదో ఆయన వీడియో మేము విన్నాము. ఏమంటున్నారు ఆయన? నటి కుమార్ గారితో అయితే మాకు ఎక్కడి నుంచి ఎట్లాంటి విరోధం కానీ ఇంకోటి లేదు. ఈ వీడియో చూసి మేమేమంటున్నాం అంటే మేము ఆడ ప్రత్యక్ష సాక్షులం, మేమే ఆర్గనైజర్లం. నటి కుమార్ గారు ఏమంటారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి వచ్చి దీన్ని లేబట్టినట్టు అంటారు. నేను ఖండిస్తున్న దాన్ని, ఎందుకంటే మేము బీఆర్ఎస్కు వ్యతిరేకం, యాంటీ. నేను తెలంగాణ ఉద్యమకారులు చేసి రాష్ట్ర అధ్యక్షుడిని. మేము వాళ్ళని కాదని ఇలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఓటేస్తేనే కదా ఇలా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చింది. అది కాకుండా నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని, మేము వాళ్ళని పిలిచి వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఏముంటుంది? కాబట్టి అక్కడ అయింది, అది అనుకోకుండా అయిన సంఘటన, కావాలని చేసింది కాదు. ఎవరు పోయి దాని మీదకి ధర్నాకు పోలేదు. ఆ ఇష్యూ అయింది కాబట్టి పాశం యాదగిరి గారికి సపోర్ట్గా వీళ్ళందరూ వెళ్ళడం, ఘర్షణ వాతావరణం వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ చదువుమనింది. ఎక్కడక్కడ ఏమన్నా ఫోటో వల్ల కొట్టిర్రా, ఏమన్నా ఏది కాలేదు. ఇంత కూడా మాటల యుద్ధం మాత్రం నడిచింది. ఫోటోల్లో ఏమైనా మార్చే అవకాశం ఉందా? అంటే మన తెలంగాణ వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళ ఫోటోలు కూడా పెట్టే అవకాశం ఉందా సార్? ఇప్పుడు నటి కుమార్ గారు ఏమంటారు? మనం అన్నదమ్ములం అంటారు, మేము కూడా ఒప్పుకుంటున్నాం మనం అన్నదమ్ములమే. అలా అన్నదమ్ములు అయితే మళ్ళీ మా తెలంగాణ వాళ్ళ ఫోటోలు కూడా ఉండాలి కదా. సరే, మీరు లాస్ట్లో చెప్తున్నారు అది తప్పే, తెలంగాణ వాళ్ళ ఫోటోలు మీరు ఫోటోలు ఇవ్వాలి, మేము ఎందుకు ఇస్తాం ఫోటోలు? మీరు అందరు ఫోటోలు పెట్టినప్పుడు యాక్టర్ల కింద వీళ్ళు యాక్టర్లు
రైటర్లు వీళ్ళ కింద వాళ్ళ ఫోటోలు ఉండాలి కదా, వాళ్ళని అవమానించినట్టే కదా. ఇన్నేళ్ళ నుంచి మీరు అవమానం చేసిర్రు, ఇవాళ కేవలం ఒక చిన్నది అడిగినందుకే మీకు ఇంత ఉబలాటం అయితే, మళ్ళీ మేము ఇన్నేళ్ళ నుంచి ఓపికతోటి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఫుల్ టైం పని చేసినాం, ఎన్నడూ ఎవరిని కొట్టలేదే. ఇవాళ కూడా మా పార్ట్నర్లు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, పార్ట్నర్లే ఉన్నారు, డైరెక్ట్గా చుట్టాలు ఉన్నారు కాదంటున్నామా. ఏమైనా మాకు ఏమైనా ఘర్షణలు అయితే ఇక్కడ చిన్న విషయాన్ని మీరు అనవసరంగా తెలుసుకొని మాట్లాడండి. మేమేం కాదంటే మిమ్మల్ని మాట్లాడొద్దు అంటలేము. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మాట్లాడండి, రాజకీయ విశ్లేషణగా మాట్లాడండి, కానీ విషయం అనేది తెలుసుకోకుండా ఆ విషయం మీద పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం అనేది చాలా తప్పు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సో మొత్తంగా మీ డిమాండ్ ఏంటి సార్? మా డిమాండ్ ఒకటేనమ్మా, మొదటి నుంచి కూడా తెలంగాణ ఇప్పుడు 16 లక్షల మంది ఉన్నారు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో, తెలంగాణ వాళ్ళు. మళ్ళీ తెలంగాణ హీరోలు యాక్టర్లు ఉన్నారు, కానీ ఎంతమంది ఉన్నారు? ఓ 4-5. ఇప్పుడు ఉన్న దాంట్లో మేమేమంటున్నామంటే మాకు అవకాశాలు రావాలి కదా, రాబోయే తరానికి మేమేం ముఖం చూపెట్టాలి. ఇప్పుడు ప్యాషన్ ఉంది తెలంగాణ వాళ్ళకు కూడా, హీరోలు కావాలి, హీరోలు సినిమాలు తీయాలంటే. మీరేమో 100 కోట్లలో ఆల్రెడీ కొన్ని ఏళ్ళ నుంచి 100 కోట్ల సినిమాలు తీస్తే, మేము 2-3 కోట్లు 5 కోట్ల సినిమాలు తీస్తే, ఇవాళ మొన్న కూడా చూడండి గదర్ అవార్డ్స్లో కూడా మాకు చాలా అన్యాయం జరిగింది. మాది 4-5 కోట్ల సినిమా, మాకు అవార్డులు ఇస్తలేరు కదా. 100 కోట్లు ఉన్న సినిమాకి ఇస్తారు. మీరు ఇంకోటి ఎవరికి ఇచ్చారు అవార్డులు? తొక్కుతా నరుకుతా గుద్దుతా అనేటువంటి మాఫియా డాన్కు అసలు ఎంత ఘోరాతి ఘోరం అది. అట్లాంటి వాళ్ళకి మీరు అవార్డులు ఇవ్వద్దు కదా. ఆల్రెడీ ఒక లేడీ చనిపోయింది సంధ్యా థియేటర్లో, వాళ్ళ బాబు సీరియస్కున్నాడు, ఆల్రెడీ ఆయన మీద కేసు ఉంది. కేసు ఉన్నాక మీరు అవార్డు ఎట్లా ఇస్తారు? మళ్ళీ అదే గద్దరు ఎప్పుడో అన్నలలో తిరిగిందని చెప్పి ఆయనకు అవార్డు ఇవ్వలేదు కదా, ఆపేసారు కదా, అవార్డు క్యాన్సిల్ చేసారు. మళ్ళీ నీకెట్లా ఇచ్చిర్రు? ఇదంతా ఏమంటున్నామంటే మేము ఈ సోకాల్డ్ ఈ ఇండస్ట్రీలో కూడా ఈ మాఫియా ఒక 5గురు చేతిలోని థియేటర్లు ఉన్నాయి. అది మాత్రం ఖచ్చితంగా మేము దాన్ని తీసుకుంటాం. థియేటర్ మా సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా థియేటర్లు అలాడ్ కావాలి. మీ చేతిలో మీ మాఫియా ఎందుకు ఒప్పుకుంటాం మేము? అదేవిధంగా దిల్ రాజు గారు ఉన్నారు, దిల్ రాజు గారిని అడుగుమంటారు. మేము అడుగుతాం, ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇప్పుడు పోతాం దిల్ రాజు దగ్గర కూడా, అసలు నీ సంగతి ఎందుకు కూడా అడుగుతాం, అడిగి తెలుసుకుంటాం. మాకేం భయం, మేము సమాజం కోసం రాబోయే తరాల కోసం చేస్తున్నాం కాబట్టి అన్నది మేము చెప్తాం.